అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేయాలని వామపక్షాల దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేయాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ శాఖ వామపక్షాల దళిత సంఘాలతో కలిసి విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేయాలని నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. ఈ సందర్భంగా సాకే హరి, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమీది ఓబులేషు, ఇతర దళిత సంఘం నేతలంతా మాట్లాడుతూ ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు కేంద్ర ప్రభుత్వం వెంటనే విదేశాల నుంచి నిధులు తెచ్చేందుకు ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. గతంలో కూటమి ప్రభుత్వం ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ అయిందని గొప్పలు చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నేతలు ఇప్పుడు ఎందుకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ రాలేదు, ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష పార్టీ నేతలు, దళిత సంఘం నాయకులు ప్రశ్నించటం జరిగింది. అనంతపురం నగరంలో కమ్యూనిస్ట్ వామపక్ష పార్టీలు, అదేవిధంగా దళిత సంఘాలు, జేఏసీల ఆధ్వర్యంలో మరియు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. మరి గత సంవత్సర కాలంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్డీటీ సేవలు అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, రాయలసీమ జిల్లాలో లక్షలాది మంది పేదవారికి ఇల్లు నిర్మాణం చేశారు. లక్షలాది మందికి ఈరోజు హాస్పిటల్ కట్టించి ఉచిత వైద్యం అందిస్తున్నారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అటువంటి ఆర్డీటీకి విదేశీ నుండి వచ్చే ఫండ్స్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి కక్ష కట్టుకొని నిధులు చేస్తే ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన పార్టీలు కానీ మేము ఖచ్చితంగా ఆర్డీటీ సేవలను కొనసాగిస్తాం, మేము ఖచ్చితంగా రెన్యువల్ చేపిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఈ జిల్లాలోని మంత్రులు వచ్చేసింది, రెన్యువల్ అయిపోయిందని చెప్పేసి దాదాపు 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఈరోజు ఎక్కడా రెన్యువల్ కాలేదు. పేదవారికి వైద్యం, ఆర్డీటీ సేవలు అందించలేని పరిస్థితి. ఈరోజు ఆర్డీటీ హాస్పిటల్స్ ఉన్నాయి. దాదాపు 1000 మంది వరకు ఉద్యోగాల నుంచి తొలగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్డీటీ నుంచి పేదవారికి ఉచిత వైద్యం, ఉచిత విద్య, అదేవిధంగా పేదవారి గ్రామీణ ప్రాంతాల గృహాలు కట్టించేటువంటి అన్ని నిలబడిపోతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో, జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరి ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఆర్డీటీ సేవలు కొనసాగించాలి. పేదవారికి విద్య, వైద్య, మౌలిక వసతులు ప్రభుత్వంతో సమానం ఈరోజు ఆర్డీటీ అనంతపురం, రాయలసీమ జిల్లాలో నడిపిస్తుంది. కాబట్టి వెంటనే ఆ సేవలు కొనసాగే విధంగా ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేసేంత వరకు వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు, అదేవిధంగా కుల సంఘాలు, దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థాపించినటువంటి ఆర్డీటీ అనంతపురం జిల్లాలో యథావిధిగా సేవలు కొనసాగించాలి. మరి ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకట్ట వేయడం అనేది సమంజసం కాదు. మరి వెంటనే కేంద్రంలో ఆర్డీటీ ఎఫ్సీఆర్ఐ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఈరోజు రాజకీయ వామపక్ష పార్టీలు, కుల ప్రజాస్వామికవాదులు మరియు అభ్యుదయ ప్రజాస్వామికవాదులందరినీ కలుపుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇస్తున్నాం. మరి ముఖ్యంగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు 1969వ సంవత్సరంలో ఈ జిల్లాకు వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు పేద ప్రజల కోసం విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో అనేక సేవలు చేసిన సందర్భాల్ని ఈ ఉమ్మడి జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మరి అటువంటి సందర్భంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం విదేశీ నిధులు ఆపడంతో మరి ఆ సేవలన్నీ ఆగిపోతూ చాలా ప్రాజెక్టులు ఇప్పటికే కనుమరుగయ్యాయి. మరి భవిష్యత్తులో పూర్తిగా ఆర్డీటీనే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ఉంటున్నారు. మరి రాజకీయ నాయకులేమో ఆర్డిటి ఎక్కడికి పోదు, ఆర్డిటి మీతోనే ఉంటుంది, త్వరలో తీపి కబురు అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి మమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి ఇప్పటికే మోసం చేయడం కూడా జరిగింది. మరి దీనంతటికీ కారణం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వెంటనే గుర్తించి ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ చేయించకపోతే మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పేద ప్రజలు ఉద్యమిస్తారు, తగిన రీతిలో బుద్ధి చెప్తారనే రీతి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్డిటి ఎఫ్ఈఆర్ని రెన్యువల్ చేయాలని చెప్పనని అన్ని ప్రజా సంఘాలు మన జేఎస్ హరి గారి ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు కుల సంఘాలు అందరూ ఈ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ద్వారాగా పెద్ద ఉద్యమమే చేశాము అన్ని ప్రజా సంఘాలతో కలుపుకొని అది ఆడిటి రెన్యువల్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు మన లోకేష్ గారు ఇక్కడ ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అయిపోయిందని చెప్పిన రెన్యువల్ అయిపోయిందని చెప్పారు. ఆ ఉద్యమాన్ని సల్లార్చారు. మళ్ళీ అది 3 నెలలు అయినా కానీ అది రెన్యువల్ కాలే, అది బీజేపీ ప్రభుత్వం మూలనే వేస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే తప్ప ఏదైతే అనగారిన కులాలు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలే కాకుండా దళితులు మన ఓసీల్లో కూడా అటువంటి బీదలందరికీ సహాయం చేసినటువంటి ఆడిటిని ఈరోజు రెన్యువల్ చేయకోకుండా ఉండడం అనేది చాలా అన్యాయము. ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఏమి నష్టమొస్తుంది ప్రజలకు సేవ చేయడము అది వాళ్ళు చేసిన తప్ప. 40-50 సంవత్సరాల నుంచి గౌరవంగా బతికేటట్టుగా ఏదో మారుమూల ప్రాంతంలో గుడిసెల్లో ఉన్నటువంటి వారికి గుడిసెలు లేకుండా సమానత్వంగా ఒక ఇండ్లు కట్టుకొని గౌరవంగా బతుకిచ్చినటువంటి ఆడిటిని వెంటనే ఈ ఎఫ్ఈఆర్ని రెన్యువల్ చేసి మీరు మీ ప్రభుత్వము మంచితనాన్ని నిరూపించుకోవాలా. లేదంటే ప్రజల ఆగ్రహానికి తప్పనిసరిగా ఏ 2 పార్టీలు కూటమి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని చెప్పని తెలియజేసుకుంటూ హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు అనంతపురం జిల్లాలో సేవ్ ఆర్డిటి అనే నినాదాన్ని కాపాడుకోవాలనే భాగంగా ప్రజా సంఘాలు వామపక్షాలు సంయుక్తంగా కలిసి ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా కూడా ఆ యొక్క ధర్నాకు మద్దతుగా నిలవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒకసారి మనం గమనించాలా, అనంతపురం జిల్లాలో ఎంతోమందికి దాహాన్ని తీర్చి ఎంతోమంది ఆకలి తీర్చినటువంటి ఘనత ఒక ఆర్డిటి సంస్థది. ఈరోజు ఎఫ్సీ రెన్యువల్ కోసము ఈరోజు రాజకీయ పార్టీలు ఏవైతే ప్రభుత్వంలో ఉన్నాయో ఆ కూటమి ప్రభుత్వాలు ప్రజలకి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నో రకాల నాటకాలకు గురైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇప్పుడు అయిపోయింది, రెన్యువల్ అయిపోయింది, చేసేస్తాం అది ఇదని చెప్పేసి కల్లిబొల్లి మాటలతో ఆ సంస్థకు దాని మీద ఆధారపడినటువంటి ప్రజలకు పోరాడేటువంటి ప్రజా సంఘాలందరికీ కూడా కల్లిబొల్లి మాటలతో మోసం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎఫ్సిఆర్ని రెన్యువల్ చేసేంత వరకు వామపక్షాలు ప్రజా సంఘాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమిస్తుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఎఫ్సి రెన్యువల్లో భాగంగా ఏదైతే ఉద్యమాలను చేస్తున్నారో దాన్ని విజయవంతమయ్యే దిశగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మద్దతు తెలియజేస్తామని చేసి అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ అనేది మరి ఏ ప్రభుత్వం కూడా అనేక ప్రభుత్వాలు చూసాము. కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే, తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చూసాము, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూసాం, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసినాం. ఏ ప్రభుత్వం కూడా మరి ఆర్డిటి చేసిన స్వచ్ఛంద సంస్థ ఆర్డిటి చేసినటువంటి సేవలు ఈ జిల్లాలో ఆర్డిటి తర్వాత సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు చేసినటువంటి సేవలు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన వాటిని అభివృద్ధి చేయడం లేదేమి ఎస్సీ ఎస్టీ ప్రధానంగా వెనకబడినటువంటి ఈ కులాల వారి యొక్క ప్రజల అభివృద్ధి కోసం కనీసం ఉండడానికి నివాసమైనటువంటి స్థలం లేక లేదా గృహాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి గృహ నిర్మాణం చేపట్టడం అయితేమి మరి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారంలో తర్వాత ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఎవరికైతే హెల్త్ బాగలేదు జిల్లా ప్రజలకు అందరికీ కూడా హెల్త్ విషయంలో స్వచ్ఛందంగా మరొక రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి వైద్యం చేయించడానికి ఆసుపత్రుల నిర్మాణం అయితే అనేకమైనటువంటి అంశాలు ఆర్డిటి సంస్థ చేపట్టింది. మరి ఆర్డిటి సంస్థ ఎంతైనా అవసరమో ఎఫ్సిఆర్ఐని వెంటనే కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరణ చేయాల్సిందే, మాటలకు పరిమితం కావద్దండి.
ఈరోజు సేవ్ ఆర్డిటీ అనేటువంటి నినాదంతో మరి ఆర్డిటీ సంస్థని పరిరక్షించుకోవాలని చెప్పేసి గత ఏడాదిగా అనేక పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఒకవైపు నమ్మకంగా లేదా ఆర్డిటీని ఖచ్చితంగా ఎఫ్సిఐఆర్ఏ రెన్యువల్ చేయిస్తాము అని చెప్పేసి ఒక పక్క హామీలు ఇస్తూనే మరొక పక్క వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించుకుంటున్నారు. అదే క్రమంలో ఆర్డిటీ సంస్థ కూడా క్రమక్రమంగా నిర్వీర్యమైపోతున్నది. ఇప్పటికే మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. మరి ఆర్డిటీ కూడా తన సొంత ఆస్తులను అమ్ముకోవడము, అదేవిధంగా మన హాస్పిటల్ని కూడా నిర్వీర్యం చేసే దిశలో ఉండడము, చాలామంది ఉద్యోగస్తులను కూడా తొలగించడము, ఇవన్నీ కూడా ఆర్డిటీని పూర్తిగా ఎత్తివేయడానికి ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి చర్యలుగా మనం భావిస్తున్నాము. కానీ ఈరోజు మన జిల్లాకి ఒక తలమానికంగా మన వరప్రదాయంగా ఉన్నటువంటి ఆర్డిటీ సంస్థను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి తెలియజేస్తూ, దీని వెనకల ఏ పోరాటానికైనా మనం సిద్ధం కావాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తూ, మరి ఈ యొక్క ఆర్డిటీలో ఉన్నటువంటి ఎఫ్సిఆర్ఏని వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రసాద్, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సేవ చేస్తున్న ఆర్డిటీ సంస్థ తరపున నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. యాక్చువల్గా ఆర్డిటీ యొక్క సేవా కార్యక్రమంలో ముఖ్యంగా విద్య, ఉద్యోగము, వైద్యము, మహిళా రక్షణ, మహిళా సాధికారత, వికలాంగుల సంరక్షణ, హార్టికల్చర్ ద్వారా ఆర్డిటీ దాదాపు 36,000 కుటుంబాలకి లబ్ధి చేకూర్చడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆర్డిటీ సమస్య అనేది ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయకపోతే 3 హాస్పిటళ్ళు మూతలు పడతాయి. ముఖ్యంగా బత్తలపల్లి, కనేకల్లు, కళ్యాణదుర్గము దాదాపు 5. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సాకే హరి, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమీది ఓబులేషు, రమణయ్య, అల్లిపీర, ఇతర దళిత సంఘం